2011 గురించి చెప్పాలంటే 2011 నాకు చాలా మంచి సంవత్సరం అయిందండి. ఎన్నో అడ్వెంచర్స్, ఎంతోమంది ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని మీట్ అవుతా. ఫస్ట్ 3 months అయితే యాక్చువల్గా చాలా బాగుండింది. అందరినీ మీట్ అవుతా, అవకాశం దొరకకపోయినా. తర్వాత మరి ఉషా కిరణ్ మూవీస్ లాంటి సంస్థ, రఘుబాబు గారు లాంటి డైరెక్టర్ దగ్గర పనిచేశాను నెక్స్ట్ 3-4 నెలలు. సో ఎవ్రీ డే, ప్రతి ఒక్క రోజు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. అలాగే మరి తర్వాత సినిమా రిలీజ్ అయింది, మీ అందరికీ నేను పరిచయం అయ్యాను. మరి నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాని కూడా చాలా చాలా పెద్ద హిట్ చేశారు. సో అది ఖచ్చితంగా మర్చిపోలేను. మరి అలాగే ఇంకొక సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యాను, జీనియస్ అనే మూవీ. అది కూడా చాలా పెద్ద సినిమా, చిన్ని కృష్ణ గారు లాంటి స్టోరీ రైటర్ ఇంకొక సినిమా ఇది జీనియస్. మరి అలా అంత పెద్ద సినిమాలో అవకాశం కూడా మరి నాకు 2011 ఇచ్చింది. ఇంకా 2012 కూడా 2011 కంటే కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాగుంటుంది. మరి నాకు విష్ మీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మరి నాతో పాటు మీ అందరికి కూడా విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2012 అండి. సో ఈసారి 2012లో అట్లీస్ట్ కొంచెం పవర్ కట్లు బాగా తగ్గి, కొంచెం ఈ హరికేన్లు ఈ రాకుండా బాగా వర్షాలు పడి అందరూ బాగా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగా డబ్బులు చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సినిమా నువ్విలా వచ్చండి. యాక్చువల్గా నేను ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్కి వెళ్ళే వరకు యాక్చువల్గా నా క్యారెక్టర్ అంటే చెప్పలే. రఘుబాబు గారు సెలెక్ట్ అయ్యాను, సరే సినిమా ఏదో సినిమాలో సెలెక్ట్ అయిపోయానులే, ఈనాటి సినిమా చాలా గ్రేట్ అది ఇది అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అంతే తప్పితే నాకు ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయాలి అలా నేను చెప్పలేదు రఘుబాబు గారు. సో అక్కడికి వెళ్ళిందో తెలిసింది యాక్చువల్గా అది ఇది పలానా అని రోలు. సో బట్ యాజ్ అన్ యాక్టర్ నేను అన్నీ చేయాలి అని అనిపించింది. సో ఖచ్చితంగా చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఇప్పుడు జీనియస్ సినిమాకి వస్తే యాక్చువల్గా కంప్లీట్గా డిఫరెంట్ అండి. నువ్విలా సినిమాకి జీనియస్ సంబంధం లేదు. యాక్చువల్గా ఇది వచ్చి ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్, మోర్ ఆఫ్ ఏ మ్యాన్లీ కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ మోర్ పవర్ఫుల్ రోల్ ఇది. సో ఇది కూడా ఫస్ట్ సినిమాకి ఎంతైతే కష్టపడ్డానో సో దీనికి కూడా అంతే కష్టపడాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కూడా కష్టపడాలి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ రోల్ ఆల్సో. ఇది వచ్చి 2-3 వేరియేషన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ 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 గుడ్ రోల్. సో ఇది రెండో సినిమాకి నాకు ఇది రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఖచ్చితంగా చేయగలనని అనుకుంటున్నానండి. ఎలా ప్రిపేర్ అవుతున్నానంటే ఇప్పుడు క్యారెక్టర్ స్పెసిఫిక్గా ఏమి లేదండి, బట్ కొంచెం బాడీ ఓరియంటేషన్, బాడీ లాంగ్వేజ్ మటుకు కొంచెం డెవలప్ చేసుకుంటున్నాను. బట్ యాజ్ అన్ యాక్టర్ వచ్చి ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాము అనేది మెయిన్గా యాక్షన్. సో చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగింది యాక్చువల్గా ఏంటి అనేది ఇదంతా కూడా ప్రిపరేషన్ యాక్చువల్గా. సో అన్నీ కూడా సేమ్ ఎమోషన్స్. మనం నవ్వితే ఇప్పుడు నవ్వినా లేకపోతే సినిమాలో నవ్వినా సో అదే నవ్వు. సో దానికి పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు. బట్ ఓవరాల్గా ఈ కొంచెం బాడీ అది అడిగారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై బాడీ అండ్ ఇంప్రూవ్ మై బాడీ లాంగ్వేజ్ ఆల్సో లిటిల్ బిట్. అండ్ డైలాగ్స్ వచ్చి పరుశూరి బ్రదర్స్ డైలాగ్స్ అంటున్నారు. సో దాన్ని కొంచెం బట్టి కొట్టి కొంచెం మెమరీ పెంచాలి. సో అంతే. న్యూ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు మామూలుగా? న్యూ ఇయర్ యాక్చువల్గా అదొక పండగలాగా అండి. యాక్చువల్గా అయిపోయింది అంతే. న్యూ ఇయర్ అంటే యాక్చువల్గా స్పెసిఫిక్ డేట్స్ అలా చూసుకుంటే అలా ఏం లేదు. యాక్చువల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవ్వాలా, తెలుగు క్యాలెండర్ ఫాలో అవ్వాలంటే మరి ఏ ఫాలో అవ్వాలి, జస్ట్ చూసుకునే ఇదొక పండగ. సో ఇదొక పార్టీ. సో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. రాత్రికి ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకుంటున్నాను. 2012లో జీనియస్ వచ్చి డెఫినెట్గా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుందండి. అందరూ మాట్లాడుకోదగిన ప్రాజెక్ట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏదైనా సరే అండి, అంటే ఇప్పుడు నువ్విలాకి ఈ సినిమాకి ఎట్లాగైతే డిఫరెన్స్ ఇవ్వగలిగానో ఈ సినిమాకి ఇంకొక సినిమాకి కూడా అటువంటి డిఫరెన్స్ ఉంటే నాకు ఇష్టం యాక్చువల్గా అలా చేసుకోవటం. అంటే సో దట్ ఎవ్రీడే ఇస్ డిఫరెంట్. మళ్ళీ అలాగే చేసి మళ్ళీ అదే చేసి అలా చేయటం నార్మల్గా నాకు ఇష్టం లేదు. సో అటువంటి వస్తే బాగుంటుంది. రాకపోయినా కానీ ఎంటర్టైనింగ్ రోల్స్ నాకు చాలా ఇష్టం. ఎనీ కమర్షియల్ మూవీ చేయాలంటే నాకు చాలా ఇష్టం.
సో అటువంటివి కూడా ఖచ్చితంగా ట్రై చేద్దామని అనుకుంటున్నా. బట్ నాకు అవకాశం రావాలిగా, ఎవరన్నా చూసి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2012. మీ అందరూ కూడా ఇంకా 2012లో కూడా చాలా చాలా డబ్బులు చేసుకుని చాలా హ్యాపీగా ఉండి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.